వెల్కమ్ టు కలగూరగంప. మన కలగూరగంపలకు మస్తు దండలు వచ్చినాయి, దండలు తోరణాలు వచ్చినాయి అనమాట. ఎస్పెషల్గా తోరణాలు ఎక్కువ వచ్చినాయి, దండలు కొన్ని వచ్చినాయి. బట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 40+ వెరైటీస్ శాంపుల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇట్స్ ప్రీమియం మెటీరియల్ కాబట్టి ఫస్ట్ శాంపుల్ తెప్పించిన వాటిని ఫోటోషూట్ చేస్తున్నాము, ఆల్బమ్ క్రియేట్ చేస్తాం. వీటిని మన స్టోర్లలో కానీ ఆన్లైన్లో కానీ డిస్ప్లే చేయలేం మనం, ఓకేనా? ఎందుకంటే డస్ట్ పడుతుంది అండ్ అంత ప్రీమియం దాన్ని ఇట్లా అని పెట్టేసి అట్లా డిస్ప్లే కుదరదు అనమాట. సో అందుకే ఏంటంటే ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నాము. సేమ్ ఫొటోస్ను ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేస్తాము. సో ఎవరైనా సరే స్టోర్కి వచ్చినప్పుడు ఆల్బమ్ చూసి ఈ వెరైటీ అంటే ఆ వెరైటీ బాక్స్ ఓపెన్ చేస్తారు. ప్రాపర్గా ఒక జ్యువెలరీ బాక్స్ లాగా ఉందన్నమాట. సో అట్లా ఓపెన్ చేసి చూస్తారు, దాన్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం ఏంటంటే ఇవన్నిటికీ కూడా ప్రీ ఆర్డర్ బుకింగ్ కొరకే ప్రిఫర్ చేస్తున్నామండి ఫస్ట్. సో చాలా వెరైటీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దట్ మనకు ఇబ్బంది కాకుండా కన్ఫర్మేషన్తోనే తెప్పిస్తేనే బెస్ట్. ఎందుకంటే అదర్వైజ్ ఏమవుతుందంటే మనము ఆర్డర్ చేసిన వితిన్ 1 వీక్ 10 డేస్, మ్యాక్సిమం 10 డేస్, 1 వీక్ to 10 డేస్ మధ్యలోనే వస్తాయి అనమాట. ఒక రొటేషన్ అర్థమైపోయాక 1-2 లాట్లు మనము స్టోరేజ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, లేదంటే స్ట్రక్ అయిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ వెరైటీస్లో కూడా అందరూ అన్ని ఇష్టపడతారా, కొన్ని ఎక్కువ మూవ్ అవుతాయా అనే దాన్ని ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు అన్ని వెరైటీస్, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని తీసుకొచ్చినాము. తెప్పించినప్పుడు ఇప్పుడు ఫోటోషూట్లో మేము అన్నీ చేసి పెడతాము. అండ్ శాంపుల్స్ కూడా నేనేం చేస్తానంటే ఒక వీక్ ఒక స్టోర్లో, ఒక వీక్ ఒక స్టోర్లో, ఒక వీక్ ఒక స్టోర్లో అట్లా పెట్టేసి చూడడానికి, అంటే ఇట్లుంటాయా ఐడియా అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. నేను అనౌన్స్ చేస్తాను ఏ స్టోర్లో ఏ వారం ఉంటున్నాయి, లేదంటే అక్కడిక్కడ షఫల్ అయిపోయి ఒక క్వాలిటీ మీకు అర్థమైపోతుంది కాబట్టి చేస్తామన్నమాట. సో ఏవి మూవ్ అవుతున్నాయి, ఏవి అడుగుతున్నారు వాటిని మాత్రం తెప్పించాలనే థాట్. సో ఇదేంటంటే 1000-500 అట్లా లేవు, ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అనవసరంగా తెప్పించి మీకు నచ్చలేదనుకో అది నాకు చాలా పెయిన్ అయిపోతుంది తర్వాత. సో ఇన్వెస్ట్మెంట్ అలాగే జాగ్రత్తగా చేసుకుంటూ మీకు నచ్చిన ప్రోడక్ట్ మాత్రమే ఇవ్వగలిగితే చాలు నాకు. అంతకుమించి అది పెట్టినమ్మా ఇది పెట్టినమ్మా అని నాకు ఒక్కొక్కటి సెగ్మెంట్ను సెట్ రైట్ చేసుకుంటూ ప్రాపర్గా చేసుకుంటూ వస్తున్నాము. సో మనం ఒక సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాము. అదేంటంటే మన బ్రాస్ ఐటమ్స్ కానీ, పూజా విగ్రహాలు కానీ, అండ్ మెటల్ ఐటమ్స్ కానీ, అండ్ కుక్వేర్ కానీ ఏదైతే ఉందో మై వింటేజ్ బాస్కెట్, ఓకే, దాంట్లో అవన్నీ కూడా పెట్టబోతున్నాము. సో వీటిని కూడా ఆన్లైన్లో కలగూరగంప.com అనేది అంత గ్రాసరీస్ ఉన్నాయి కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా మై వింటేజ్ బాస్కెట్ అనేది మనం రిజిస్టర్ చేసుకున్నాము. చాలా రోజుల నుంచి అది అలా ఉంది కాబట్టి మేబీ బ్యూటిఫుల్ ఫ్లవర్ తోరణాలతోటి అది స్టార్ట్గా చేయాలని ఉందేమో, రాసిపెట్టి ఉందేమో. సో ఇప్పటివరకు ఆగామన్నమాట. ఇది ఒకటి. స్టోర్లలో ఆల్బమ్స్ ఉంటాయి, అన్ని స్టోర్లలో ఒక్కొక్క ఆల్బమ్ చేసి పెడతాము. ఏదైనా అప్గ్రేడ్ అవుతుంది, వేరే కొత్త వస్తున్నప్పుడు కూడా యాడ్ అవుతుంటుంది. ఏదన్నా కంప్లీట్గా ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఈ డిజైన్ వద్దు అనుకున్నప్పుడు దాన్ని పక్కకు తీసిపెట్టి అది అవైలబుల్ ఉండదు కాబట్టి దాన్ని తీసేయచ్చు మనం. సో మీరు ప్రశాంతంగా కూర్చొని ఆల్బమ్ చెక్ చేసుకొని ఇది కావాలన్నప్పుడు ఆ నంబరింగ్ తోటి ఈ బాక్స్ మీద ఒక నంబర్ ఉంటుంది, అది తీసుకొచ్చి మీకు చూపిస్తారు, ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక్కొక్క వెరైటీలో కలర్స్ బోలెడు ఉన్నాయి. బట్ కొన్ని కలర్స్ పంపించమని చెప్పాను, ఆల్మోస్ట్ లైట్ కలర్స్ పంపించారు. కొంచెం కొన్ని అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను చూసినప్పుడు. సో కుదిరితే వాటిని కూడా పోస్ట్ చేస్తాను. అండ్ అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఇది ఈ తర్వాత చెప్పొచ్చేది అంటే ప్రీ బుకింగ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాము. సో ఎన్ని రోజులు అనేది ఒక్క లాట్ తెప్పిస్తే కానీ మ్యాక్సిమం 10 డేస్ అనుకుంటున్నాం. ఆర్డర్ ఇచ్చాక వాళ్ళు సెట్ చేసి మనకు పంపించడానికి ఆన్లైన్లో మనకు ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ మనకు ట్రాన్స్పోర్టే ఉంటుంది. వాళ్ళు ఒక 2 డేస్ టైం తీసుకుంటారు. అట్లా 6-7 రోజులు అయిపోతుంది. మళ్ళీ మేము మా దగ్గరకు వచ్చినాక బార్కోడ్స్, సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి 10 డేస్ మినిమం తీసుకొని చేస్తాము. ఒక లాట్ మనకు ఒక సైకిల్ అది అలవాటు పడితే ఎన్ని రోజులకు వస్తుంది అనేది క్లారిటీ ఉంటుంది. ఇది విషయం, ఓకేనా? సో జస్ట్ శాంపుల్ చూపిస్తా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ అంటే ఐ ఫీస్ట్ అంటారు కదా, అట్లా అనమాట. అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి.
మెటల్ మంచి మెటల్ అనమాట. ఇది బ్రాస్ దాంతో నార్మల్ మెటల్స్ కాదు, ఇవి బ్రాస్ మెటీరియల్. నేను అంతకుముందు గుర్తుందా, నేను ఒకసారి అన్బాక్స్ చేసి మన దేవుని రూమ్కి వేసుకున్నా. సో అదనమాట, దానికంటే తాతలకు వచ్చినాయి. మంచి గుస్స కింద గుస్స. సో వీటిలో సైజుల వారీగా ఉన్నాయి. సైజులు కూడా మనం 3 ఫీటు 3.5 ఫీటు ఇది ఇట్లా వస్తుంది. సో దేవుడి రూమ్కి వేసుకుంటే అద్భుత. అండ్ ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ తీసుకోవచ్చు వీటిని. అండ్ ప్రతి డోర్కు అకేషనల్స్ వేసుకోవచ్చు. నేనైతే 1 ఇయర్గా వేసి పెట్టాను దేవుడి రూమ్లో. ఇంకా ఎట్లుంటుంది కర్పూరము. ఇంకోటి నాది అఖండ దీపం ఉంటుంది 24 గంటలు 360 రోజులు. కొంచెము ఎప్పుడు చూసినా నాకు పొగ వారుతూనే ఉంటుంది అనమాట. అయినా సరే స్టిల్ బాగున్నాయి. సో ఇది విషయం. ఓకే, ఇది మెటల్ నార్మల్గా వచ్చే పిచ్చి పిచ్చి ఇది కాదనమాట. ఎట్లంది, బాగుందా? వీటిని మీకు ఇవ్వడం కూడా ప్రాపర్గా ఇలాంటి బాక్సులనే ఇట్లనే వస్తాయి కాబట్టి అట్లా ఇస్తారు. దీంట్లో కూడా సింపుల్వి కూడా ఉన్నాయన్నమాట మనకు. ఇదొక వెరైటీ. దీనికి కొన్నిటికి సైడ్స్ వచ్చాయి. మీకు ఎప్పుడన్నా మీరు కొనుక్కున్నాక వాటికి కూడా మాకు సైడ్ బాగుండాలా అనుకుంటే వాటిని కూడా తెప్పియచ్చు అనమాట. మళ్ళీ మనం ఇక ఇట్లా దీనికి సెట్ లాగా ఇట్లా వచ్చింది. కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవన్నమాట సెట్. బాగుందా? ఆ కలర్ కాంబినేషన్ అది మంచి రాయల్ లుక్ వస్తుందన్నమాట. అసలు ఇంట్లో దేవుడి రూమ్ కట్టుకున్నాను కదా, నాకు పెద్ద 7 ఫీట్ డోరు. 2 కాంబినేషన్స్ 2 తీసుకొచ్చి సెట్ చేసుకున్నాను. అండ్ ఎవ్రీ థర్స్డే మనం మామిడాకులు కట్టుకుంటాం. అసలు అది కట్టిన రోజు మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది చిన్న వచ్చింది, దీనికే వచ్చినాయి. చాలా బాగుంటుంది క్వాలిటీ. సో 1 ఇయర్ కదా, ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది మళ్ళీ నాకు ఈ మెటీరియల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కాంబినేషన్స్, వెరైటీస్, కొత్త వెరైటీస్, అసలు మార్కెట్లోకి రాని వెరైటీస్ కూడా మనము తెప్పించగలిగినాం అనమాట. ఒక్కొక్క కాంబినేషన్, దేనికి పొందం లేదు ఇందులో. ఇది చూడండి, నేను పెద్ద గంటలది తెచ్చిన కదా, దాంట్లోనే ఇది కొంచెం చిన్న గంటలది. ఇదిగోండి, ఇది మెటల్. సో నల్లబడడం కానీ ఏది కానీ జరగలేదు ఇప్పటివరకు. మన ఇంట్లో ఉన్న వాటిలో ఏది కూడా జరగలేదు. భలే ఉంది, పీకాక్ లాగా డిజైన్ వచ్చి అదంతా కూడా. సో ఇది కంటిన్యూగా మనం వేసి పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మేబీ వైట్ ఫ్లవర్స్ కొంచెం డార్క్ షేడ్లకి ఏమన్నా వస్తాయేమో దుమ్మిగిట పడి, కానీ అదర్వైజ్ దులుపుకోవచ్చు వీటిని. వాషింగ్ లేదని చెప్పారు వాళ్ళైతే. వాషింగ్ అయితే లేదు, దులుపుకోవాలని చెప్పారు. ఇది అడిగాను నేను, వాష్ చేసుకోవచ్చు అంటే వాషింగ్ లేదని చెప్పారు వాళ్ళు. అక్కడ పోయి ఒక్కొక్క వెరైటీ చూస్తున్నప్పుడు మాత్రం ఇట్లా చంద్రముఖిని అయిపోయింది అనమాట. అంత మంచిగా అనిపించినాయి నాకు. అంటే రెగ్యులర్గా మార్కెట్లో దొరికేవి తేవద్దనేది నా థాట్. సో దానికి తగ్గట్టే, మన బుర్రకు తగ్గట్టే ఇవి ఉన్నాయి. ఇదిగోండి, బాగుందా? ఇది సో సేమ్ దాంట్లో ఇది ఇంకొకటి. ఎవ్రీథింగ్ యునిక్ డిజైన్స్ అబ్బాయి. ఇవి ఎట్లున్నాయి, బాగున్నాయి కదా. మెటల్, ఇవి నార్మల్గా బయట దొరికేవి కాదు, మెటల్. కనబడుతుందా మీకు సౌండ్? చూడండి, ఇది ఎవరికైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, మనం వేసుకోవాలనుకున్నా, సో
చాలా అంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఇన్ని బాక్సులు ఉన్నాయి కదా, ఏది సేమ్ పీస్ కాదు, అట్లా అన్నీ కూడా సింగిల్గా తెప్పించిన. ఫస్ట్ ఆల్మోస్ట్ వచ్చి 15 days అవుతుంది. ఫోటోషూట్ ఇంకా ఆల్బమ్ ఇంకా రెడీ అవ్వలేదు మనకి. ఇవి కొంచెం హెవీ అన్నమాట, ఇందులో రకరకాలుగా ఉన్నాయి. ఇదిగోండి, ఇందులో ముత్యాలు కూడా కలర్ మారవు, చాలా బాగుంటాయి. ఇంకేం చూపించాలి మీకు, ఏది చూపించినా నేనే ఎక్సైట్ అయిపోతున్నా. ఇది ఓన్లీ వైట్, వెరీ వెరీ సింపుల్ అండ్ వైట్. మీరు మళ్ళీ ప్రైజ్ అంటారేమో, నాకు తెలిసి మినిమం 2728 నుంచి అండి 8000 వరకు ఉన్నాయి ఇవి. సో ప్రైస్ మాత్రం అంతే ఉంది. జస్ట్ వైట్ బ్యూటీ. సౌండ్ వినబడుతుందా? ఇక్కడ ఎంత బాగున్నాయో, బుట్టల్లాగైతే ఇంకా సూపర్ ఉంటుండే. మీకు ఇంకొకటి ఏమని చూపించాలా, మంచిగా అన్నీ బాగున్నాయి అబ్బా, ఇది అది అనేది ఏం లేదు. ఇదిగోండి, ఇది ఇట్లా వచ్చింది. అండ్ వీటికి 2 గట్టి ఉన్నాయి, అటొకటి ఇటొకటి సైడ్ హ్యాంగింగ్స్ అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఆ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ డిజైన్. అది ఈ గులాబీలది ఒకటి ఇద్దాం, ఇదొకటి చూపిస్తా. ఇది నాకు అక్కడ కూడా నచ్చింది, అంటే మల్టీ కలర్లో ఉంది కానీ నాకు ఏమేమి చూసినా కూడా క్లియర్గా గుర్తుంది. యాక్చువల్గా అంత ఇష్టంతోనే చూసిన. ఫ్లవర్ క్వాలిటీ ఎంత బ్యూటిఫుల్గా ఇది. కొన్ని హెవీగా మెటల్స్ తోటి వచ్చినాయి అనమాట. ఇది ఇంకా రాయల్ లుక్ లాగా. నాకు ఒకసారి ఏమనిపించిందంటే వావ్ అనిపించింది, ఒకసారి ఏమో అర్రే పువ్వులు తక్కువనే అనిపించింది, నాకు అనిపించింది అట్లా. కానీ దేని లుక్ దానికి. ఇది మెల్లగా మడత పెట్టు. ఇది అచ్చంగా గులాబీ పువ్వులు, మన దగ్గర ఉన్న ఫొటోస్ కానీ దండ. అయితే వాళ్ళు ఏం చేసిండ్రంటే దీన్ని ఇట్లా కట్టేసి ఒకటే ఇచ్చిండ్రు, ఇట్లా ఇచ్చిండ్రు. నేనన్నా అంటే విగ్రహాలకు వేయడానికి వస్తుంది కానీ మన దగ్గర ఏదన్నా ఫోటో ఫ్రేమ్స్కి అట్లా వేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇట్లా సపరేట్గా వేయండి, ఎవరికన్నా కావాల్సి దండలాగా యూజ్ చేసుకుంటే ఇట్లా అనమాట. అయితే దీన్ని ఏం పేరు పెట్టిందంటే వరమాల అని పేరు పెట్టినమాట. పెళ్ళిళ్ళకు కూడా ఎస్పెషల్గా ఎన్ఆర్ఐస్ బాగా తీసుకెళ్తారంట. సో దట్ ఇట్లా కలిపేసి ఇచ్చారు వాళ్ళు. నేను దాన్ని సపరేట్గా చేసి ఇవ్వమని చెప్పా. అవసరమైతే ఇట్లా కట్టుకుంటారు, లేదంటే విడిగా ఇట్లా వేసుకుంటారు కాబట్టి అట్లా చేయమని చెప్పాను అనమాట. అది అట్లా చిన్న చిన్న మార్పులు చేపిచ్చినాం. ఇదొక డిఫరెంట్ డిజైను. ఇదిగోండి, ఎంత బాగుంది కదా, వావ్ అంటే వావ్.
సో ఇది క్లారిటీగా మీకు ఇన్ని అర్థమవుతుంది కదా నా ప్రాబ్లము. అన్ని డిస్ప్లేలో పెట్టలేము. సో కాబట్టి ఆల్బమ్ క్రియేట్ చేయడం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు. మీకు మళ్ళీ ఏ రోజు స్టోర్స్కి ఆల్బమ్స్ పంపిస్తానో, శాంపుల్స్ పంపిస్తాను అనేది నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఓకే, మిమ్మల్ని ఉడికిచ్చి ఊరియాలని చిన్న ఆలోచనతోటి వీడియో చేస్తున్నా. అయినా సరే ఏం రాగానే మీకు చూపించకపోతే అనవసరంగా అప్పుడే లావుగా ఉన్నా ఇంకా జర లావుగా అయిపోతా. దాచిపెట్టుకోవద్దు, ఏమున్నా దాచిపెట్టుకోవద్దు. మీకు చూపించి మీకు చెప్పేస్తే పని అయిపోతుంది అది. బాగుందా? సో దండలు కూడా మంచిగా వచ్చినాయి అనమాట. సింపుల్ దండలు స్పెషల్గా. ఇదిగోండి, బాగుంది కదా. దీంట్లోనే ఇంకొక కలరు. ఇందులో ఎన్ని కలర్స్ తెలుసా అసలు, బా, ఒకదాన్ని మించి ఒకటి క్లాసిక్ కలర్స్ అంటారు కదా అట్లా. చాలా చాలా కలర్స్. ఇందులో ఒకటి లైట్ బ్లూ అండ్ అసలు ఒక వెరైటీ ఉండింది అది. ఇవన్నీ ఏంది సైడ్వా? ఇది చూపించిన్నా మీకు. ఓకే, ఇది ఒక ఏం చూపిద్దబ్బా ఇప్పుడు, ఇవన్నీ చూపించాలంటే కష్టం. అయినా అన్ని ఇప్పుడే చూస్తే మీకు ఎక్సైట్మెంట్ ఏముంటుంది. ఇది అమ్మా, అది అయితే ఇందులో మీరు ఒకవేళ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కూడా లెంత్ ఎక్కువ కావాలి, రెండు కలిపి చేసుకోవచ్చు మనకు పెద్దగా ఉంటే. లేదు ఇట్లనే లెంత్ ఎక్కువ కావాలంటే కూడా కొంచెం టైం పడుతుంది, కానీ డెఫినెట్గా కస్టమైజ్ చేయించవచ్చు. ఎందుకంటే తయారు చేసే వాళ్ళే కాబట్టి వీళ్ళు. ఇవి ఏవైతే పెద్ద పెద్ద మెటల్స్ చూపిస్తున్నారో అవి ఇంకా మార్కెట్లోకి ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు. వాళ్ళ దగ్గరనే శాంపుల్స్ ఉండి నేను వెళ్ళినప్పుడు. ఇది ఇవి కాకుండా సపరేట్గా ఇవి ఒకటి ఇచ్చారు మనకు. దేనికన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఊరికే డోర్లకు అటు ఇటుగా తగిలించుకోవాలన్నా కూడా ఇవి చేసుకోవచ్చు అనమాట. ఇవి కొన్ని సెట్స్ సపరేట్గా ఉన్నాయి, లేదు ఆల్రెడీ కొన్న వాటికి వేసుకోవచ్చు కూడా మనం. నేను అన్నిటికీ పెట్టేయచ్చు కదా అని అడిగితే వద్దన్నారు. కొన్నిటికి సెట్ కావు, అంత బాగుండవు, కొన్నిటికి చాలా బాగుంటాయి అన్నట్టు చెప్పిండ్రు అనమాట. ఇది విషయం. ఇంకా చాలా అగో మీ కళ్ళ ముందర అక్కడనే ఉన్నాయి. ఇది ఏందబ్బా ఇది వెరైటీ. ఇక్కడ వచ్చిన ఈ మూడవది ఇక్కడి, అది ఒకటొకటి అవి ఇక్కడి ఒకటి పోయబ్బో. థ్యాంక్ యూ. ఇదిగో ఇందాక చూపించినాం కదా అట్లనే ఇది ఇవి అనమాట. జస్ట్ సైడ్స్వి, లేదంటే ఒక్కటి ఇట్లా అటు ఒకటి ఇటు ఒకటి ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు డోర్స్కి. ఇవి దేనికైనా సెట్ అయిపోతాయి ఇట్లా. సుక్కలు కనబడతాయి ప్యాకింగ్. అయ్యో రామా. దండలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకా కొన్ని వచ్చేటివి కూడా ఉన్నాయి. వావ్, ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందాకేదో తీసినాం మనం, అది సపరేట్గా కొనుక్కుంటే
దీనికి వేసుకోవచ్చు. ఎక్కడ పోయింది అబ్బా అది? ఎక్కడ పోయింది అది? గిడు ఉన్నాయి. ఇగో చూడండి, ఇది ఉంది కదా, మనకి ఎక్స్ట్రా అవసరం అవుతుంది అనుకుంటే ఇగో ఇట్లా మనకి ఇంకా రిచ్ లుక్ రావాలా అనుకుంటే ఇవి సపరేట్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఆ మధ్యలో కూడా సెట్ అయిపోయింది అది. సో ఇవన్నీ కూడా ఇంతే, వాటి ప్రైజెస్ ఇలాగే ఉంటాయి. కొంచెం ప్రీమియం కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఇది కూడా సైడ్కి వేసుకునేది చూడండి ఎంత బాగుందో. ఊరికి గుమ్మానికి అటు ఇటు కూడా కట్టేసుకోవచ్చు మనం. అదొక గిదికడి, ఇది ఒక వెరైటీ. తీసుకోవాలనా లేదా అని ఆలోచించిన, బట్ ఇది ఒక వెరైటీ ఉంటుంది కదా అని అనిపించింది అనమాట. ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంది, బట్ కలర్ పోదు. ఇది సెట్తో పాటు సైడ్ వచ్చినాయి మెల్లగా. డన్ అబ్బా, ఇంకేం లేదు ముచ్చట. ఇది చూపించినా చూపించలేదు కానీ ఇక చాలు. ఓకేం చూపిద్దు, మీకే బోర్ వచ్చేసి ఉంటుంది. చిన్నిది బుజ్జిది. ఈ ముత్యాలు ఏవైతున్నాయో అస్సలు కలర్ మారవు. ఆల్మోస్ట్ అన్నీ చూపించిన. ఇక ఇదొక చిన్నిది. ఓయమ్మ తల్లి, ఇక ఇట్లా కూడా ఉన్నాయమ్మా. అందుకే చెప్తున్నా, కొన్ని బాగా నచ్చినాయి, కొన్ని మామూలుగా నచ్చినాయి. నాకు అంటే మంచిగా నచ్చినాయి, కొన్ని బాగా నచ్చినాయి. అట్లా మీకేవి బాగా నచ్చుతాయో నాకు తెలియదు కదా, అందుకే ఇలాంటి డిసిషన్ తీసుకున్నాను అనమాట. సేమ్ దాంట్లో ఇంకో కలరు సైడ్ లైక్ బుజ్జి ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి. చూడండి ఎట్లా పెట్టేసామో, అన్నీ టకటకట చేసి వాటిని ముద్దుగా అడ్జస్ట్ చేసి పెడితే కానీ రావు. అన్న నువ్వు సర్దుకుని నీకు ఉంటుందన్న, ఇప్పుడు తక్కడదై ఉంటుందన్న. ఇది బల్బు ఉంది ఇంట్లో, ఇది కూడా అంతే తెలుసా. ఇట్లా బల్బు పెట్టి ఉట్టికి ఇట్లా ఇట్లా సారీ ఇట్లా తగిలించుకునికే ఇలా బల్బు ఉంటుందంట. వేర్ ఉట్టికి ఇట్లా పెట్టాలా? ఓకే, కింద దీపం పెట్టినట్టు. అబ్బో బాగుందా? ఇది సంగతి. ఇవి జస్ట్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అనమాట. బాల్కనీలో పెట్టుకోవచ్చు, డోర్ కట్టి ఇటు పెట్టుకోవచ్చు. సో అది ఇదిగోండి, ఇది డిజైన్. సో వెరీ క్లియర్. అన్ని ఫొటోస్ తీస్తున్నాం, ఆల్బమ్ చేస్తాం. ప్రతి స్టోర్లో ఒక ఆల్బమ్ ఉంటుంది. అండ్ మీరు లైవ్గా చూడడానికి కొన్ని శాంపిల్స్ పెడతాము. అండ్ మీరు ఆల్బమ్ చూసి సెలెక్ట్ చేసుకుంటే ఇనీషియల్గా మాత్రం ప్రీ బుకింగ్ మాత్రం తీసుకుంటాం. ఓకేనా? సో మాకు కూడా కొంచెం రొటేషన్ అయిపోయి ఏవి ఎక్కువ మూవ్ అవుతున్నాయి, ఏ ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, దాన్ని బట్టి ఫర్దర్గా కొంత స్టాక్ అనేది పెట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. అబ్బాయి ఇది సింపుల్, వెరీ వెరీ సింపుల్. దీనికి నో కాంప్లికేషన్స్. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఓకేనా? ఎట్లున్నాయి? నచ్చినాయా? నచ్చితే మాత్రం ఒక్కసారి లైక్ కొట్టి ఫార్వర్డ్ చేసేసి
అందరు చెప్పేసేయండి మా కలగూర గంపలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా?